హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప హాసా, గైనకాలజిస్ట్ ఫ్రమ్ ఆర్యా హాస్పిటల్ విశాఖపట్నం. నా ఇన్స్టాగ్రామ్లో ఒక ఫాలోవర్ పోస్ట్ చేసిన కమెంట్ ఇది. హాయ్ మ్యామ్, నా డెలివరీ డేట్ 19th March. సో నేను ఆల్రెడీ 10th month ఎంటర్ అయ్యాను. పెయిన్ స్టార్ట్ అవ్వలేదు, బేబీ గ్రోత్ అంతా బాగానే ఉన్నది. మా డాక్టర్ అడ్మిట్ చేసి పెయిన్స్ ఇండ్యూస్ చేస్తానన్నారు. డూ ఐ హ్యావ్ ద పాసిబిలిటీ ఆఫ్ నార్మల్ డెలివరీ ఇఫ్ పెయిన్స్ గెట్ ఇండ్యూస్డ్? వాళ్ళు ఇండ్యూస్ చేస్తే నాకు పాసిబిలిటీ ఆఫ్ నార్మల్ డెలివరీ ఉంటుందా, ఆర్ నేను March 19th వరకు వెయిట్ చేసి 20వ తారీఖు తర్వాత పెయిన్స్ ఇండ్యూస్ చేసుకోవచ్చా? ప్లీజ్ అడ్వైజ్ మీ అని నాకు సింపుల్గా ఒక కమెంట్ పెట్టింది. అసలు నేను తను ఎప్పుడైనా చూసానా? లేదు. నేనేమన్నా తన స్కాన్ రిపోర్ట్స్ చూసానా, లేకపోతే తను క్లినికల్గా ఎగ్జామిన్ చేశానా? ఏమీ లేదు. అంటే ఇక్కడ క్లియర్గా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఐఎమ్ నాట్ హర్ డాక్టర్. ఓకే, సో మీరు ఎవరికైతే చూపించుకుంటున్నారో ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్, వాళ్ళకే మీ గురించి, మీ బేబీ గురించి కంప్లీట్ అవగాహన ఉంటుంది. ఇలా ర్యాండమ్గా ఇన్స్టాగ్రామ్లో చూసి వాళ్ళకు ఒక సింపుల్గా ఒక మెసేజ్ చేసి వాళ్ళకి క్వశ్చన్స్ అడగటం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేను వెయిట్ చేయొచ్చా అన్నారు. వెయిట్ చేయొచ్చు అని నేను చెప్పి తర్వాత కాంప్లికేషన్ వస్తే ఎవరు రెస్పాన్సిబుల్ దానికి? హౌ కెన్ యూ ట్రస్ట్ సమ్వన్ హూ డిడ్ నాట్ ఈవెన్ ఎగ్జామిన్ యూ? ఓకే, అలా ఎప్పుడూ అడగకూడదు. ప్రతి ప్రెగ్నెంట్ లేడీ డిఫరెంట్, అండ్ ప్రతి వీక్లో కూడా. అండ్ ఈరోజు మనకు అంత బాగుంది అనిపించవచ్చు ఒక పేషెంట్ని ఎగ్జామిన్ చేసినప్పుడు, బట్ నెక్స్ట్ వీక్కి ఆ సినారియో మారిపోవచ్చు. సో ఆల్వేస్ మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళని ట్రస్ట్ చేసి వెళ్ళండి. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని ఫాలో అవ్వండి. అంతేకాని ఇలా సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్స్ ర్యాండమ్గా ఇన్స్టాగ్రామ్లో చూసిన డాక్టర్ని అడగటము అలాంటివి మాత్రం కరెక్ట్ కాదు మీకు, మీ బేబీకి. యా, దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ.